మనుష్యులందరికీ కూడా తప్పనిది ఒకటి ఉన్నది. అది మతము కాదు, కులము కాదు, లేదంటే ఇంకోటి కాదు. మనిషి అని పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి తప్పనది ఒకటి ఉన్నది. అదేంటి? మరణం కదండి. అది ఎప్పుడు, ఎలా, ఎవరికి సంభవిస్తుందో మనకు తెలియదు. అది దేవుని చిత్త ప్రకారమే జరుగుతుంది. అయితే మన జీవితం ఒక పరీక్ష ఈ భూమి మీద. ఆ పరీక్షలో మనం అందరం కూడా నెగ్గాలి. దాంట్లో ఫెయిల్ అయ్యే వాళ్ళు ఉన్నారు, పాస్ అయ్యే వాళ్ళు ఉన్నారు, మార్కులు సంపాదించే వాళ్ళు ఉన్నారు, మంచి మార్కులు సంపాదించే వాళ్ళు ఉన్నారు, మెరిట్ వచ్చేవాళ్ళు ఉన్నారు. అయితే మరణము అందరికీ సంభవించేదే. ఈ యొక్క వాక్యం నేను ఎంచుకున్నటువంటి కారణం ఏంటంటే, ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణము చాలామంది డైజెస్ట్ చేసుకోలేక చాలామందికి ఒక ప్రశ్న వస్తూ ఉన్నది. అదేమంటే, అంత మంచి సేవకుడిని ఎందుకు ఆయన చనిపోయారు? ఆ యొక్క ప్రశ్నకి ఆన్సర్గా మరి దేవుని సేవకురాలుగా నా వంతుగా నాకు తెలిసిన విషయాలు మేము ముందుంచాలని ఆశపడుతున్నాను. మనం బైబిల్ గ్రంథంలో చూస్తే యేసు ప్రభుల వారిని ఎవరు చంపారు? ఆ పరిసయ్యులు, సద్దూకయ్యులు, శాస్త్రుల మాటలను ఆయన వినల. ఆయన అద్భుతాలు చేసి ఉన్నారు. అద్భుతాలు వాళ్ళ కళ్ళ ముందే చేశారు. ఆయన వాళ్ళందరూ ముందే చేశారు. ఆయన బహిరంగముగా, బాహాటముగా ఆయన అద్భుతాలు చేశారు. చనిపోయినటువంటి లాజర్ని 3వ దినము లేపినటువంటి సమయంలో కూడా వాళ్ళు ఉన్నారు. ఇలా చేస్తూ ఉంటుంటే చాలా కష్టం, మనం ఏదో ఒక విధంగా చేయాలి, ఈయన ఏ విధమైన సంహరించాలనేటువంటి ఒక పన్నాగం పన్నారు. ఏంటి? వాళ్ళ కళ్ళ ముందే చనిపోయిన లాజర్ని లేపినప్పటికీ కూడా వాళ్ళకి ఏంటంటే ఆ మతము చంపింది, మత ఛాందస్సం చంపింది ఆయనను. ఆ యొక్క ప్రిన్సిపల్స్ అవే పట్టుకున్నారు. కానీ దేవాది దేవుని కుమారుడు ఈ లోకమునకు వచ్చి ఆయన చేసినటువంటి ఆ అద్భుత కార్యములు దేవుని శక్తి ద్వారా చేస్తున్నాడు అనేటువంటి విషయము అజ్ఞానముతో నిండి, ఆ అజ్ఞానము నుంచి బయటికి రాకుండా వాళ్ళు చివరికి వారి యొక్క పరిస్థితి ఎలా ఉందనంటే ఆయనను చంపేటువంటి స్థితిలోకి తీసుకుని వెళ్ళింది. పిలాతు దగ్గరికి ప్రభువులు వారు వచ్చినప్పుడు చూద్దామండి ఒకసారి. యోహాను సువార్త 18వ అధ్యాయము 33వ వచనం. పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసును పిలిపించి, యూదుల రాజువు నీవేనా అని ఆయన అడుగగా, యేసు, నీ అంతట నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి ఇది చెప్పిరా అని అడిగాను. అందుకు పిలాతు, నేను యూదుడినా ఏమి? నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించిరి కదా, నీవేమి చేసితివని అడుగగా, యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడుకున్నట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. చూసారండి, ఇక్కడ పిలాతు ఏమంటున్నాడండి? తీసుకుని వచ్చినప్పుడు ఆ జడ్జిమెంట్ దగ్గర వస్తున్నప్పుడు పిలాతు ఏమంటున్నాడు? నీ స్వజనులు, నీవారు అని చెప్పుకున్నటువంటి నీ ప్రజలే కదా నన్ను అప్పగించారు మరణానికి. చూడండి అన్నప్పుడు యేసు ప్రభులు వారు ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటి? నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. అంతేకాదు ఇక్కడ తర్వాత కూడా మనం చూస్తే 37వ వచనములో, అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడుగగా, యేసు, నీవు అన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని. ఇక్కడ చూడండి, ప్రభులు వారిని ఎందుకు చంపారనేటువంటి దాంట్లో ఇది ఒక ఆన్సర్ మనకు వస్తున్నది. ఆయన సత్యమే చెప్పారు. అయితే చూడండి, సత్యమును గూర్చి నేను సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. ఇందు నిమిత్తమే ఏంటి సత్యం? ఆయన పరలోకము నుండి దిగివచ్చిన దైవ కుమారుడు, మొట్టమొదటి పాయింట్. రెండవది ఏంటంటే ఆయన ఎందుకు వచ్చాడనంటే ఆయన ఒక మార్గముగా వచ్చాడు, రెండవ పాయింట్. అంతేకాదు మూడవది ఏంటి? ఆయన చేసినటువంటి అద్భుత కార్యములు తర్వాత నా శిష్యులైనటువంటి వారు చేస్తారు అని కూడా చెప్పినటువంటి విధానము కూడా మన వాక్యంలో చూస్తూ ఉంటాం. అంతేకాదు, నేను వెళ్ళిపోయిన తర్వాత నా సువార్త భారము మీ భుజాల మీద వేసుకొని మీరు సువార్తను ప్రకటించండి అని చెప్పడం మరొక సత్యం. అంతేకాదు, మనమందరము కూడా చనిపోయిన తర్వాత ఆయనతో పాటు ఉండడానికి ఒక స్థలము ఏర్పడుట అదొక సత్యం.
ఈ విధముగా చెప్పుకుంటూ వెళితే ఆ సత్యం అనేటువంటి మాటలో మొత్తము యేసు ప్రభుల వారి యొక్క జీవిత చరిత్ర మనకు కనపడుతూ ఉంటుంది. ప్రభునామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని. ఏంటి సత్యం అంటే? పరలోకం ఒకటి ఉన్నది, అది సత్యం. అక్కడ మనం ఎన్నటన్నిటికీ జీవించేటువంటిది ఒక మార్గము దేవుడు మన కొరకు ఏర్పాటు చేశాడు. ఆ యొక్క నిత్య రాజ్యములో మనం బ్రతకడానికి, ఆయనతో పాటు మనం ఉండడానికి, మనందరి పాపముల నిమిత్తము ఆయన మరణించడం అనేటువంటిది మరొక సత్యం. ఆ యొక్క రక్తములో కడగబడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ నిత్య రాజ్యములో స్థానం ఉంటుందన్నటువంటిది మరొక సత్యం. ఈ విధముగా చెప్పుకుంటూ వెళ్తే ఆ ఒక్క మాటలో ఎన్నో 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 చెప్పుకోవచ్చు దేవుని బిడ్డలారా. అయితే ఆ మాట అన్న తర్వాత పిలాతు ఒక మాట అంటున్నాడు. అందుకు పిలాతు సత్యం అంటే ఏంటి అని ఆయనతో చెప్పాను. అతడు ఈ మాట చెప్పి బయటను యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి, పిలాతు అతను యందు నాకు ఏ దోషము కనపడలేదు, పిలాతు అతనిలో నాకు ఏ దోషము కనపడలేదు అని పిలాతు చెప్పినప్పటికీ కూడా, ఒకసారి కాదండి చాలాసార్లు చెప్తారు. 19వ అధ్యాయం 4వ వచనములో మళ్ళా ఇదిగో ఈయన యందు ఏ దోషము నాకు కనపడలేదని మళ్ళా చెప్పడం, మళ్ళీ మూడోసారి 6వ వచనములో ఈయన యందు ఏ దోషము కనపడలేదని మూడోసారి చెప్పడం, వేరే సువార్తల్లో కూడా వేరే విధంగా చెప్పడం కూడా మనం చూస్తాం. ఈయనలో నాకు ఏ దోషము కనపడలేదు, ఈయన మరణానికి పాత్రుడుగా నాకేమీ కనపడలేదు అని. అంటే ఏ మాటలు గెలిచినాయి, ఏ మాటలు అక్కడ నిర్వర్తించడానికి వాళ్ళు అల్లరి చేశారు. అక్కడ సత్యవంతుడైనటువంటి యేసు ప్రభుల వారిని మరణానికి అప్పగించడానికి. అంతేకాదు, నువ్వేంటి మాట్లాడలేదు, కొంచెం పౌరుషం వచ్చింది పిలాతుకు ఒక చోట. నేను రాజును, అంటే నేను కింగ్ని, నేను సమస్తమును చేయగలవాడును, నీ యొక్క శిలువ మరణమును కూడా నేను తప్పించగలను, నువ్వు నాతో మాట్లాడవా? అడుగు, నువ్వు నన్ను అడుగు, నేను ఏదో ఒకటి సహాయం చేస్తా. ప్రభు చక్కని సమాధానం ఇస్తారు. ఏమనంటే, నీకు పైనుండి అధికారం వస్తేనే అది నువ్వు చేయగలవు, అంటే నువ్వేమీ చేయలేవు అని చెప్తున్నాడు దేవుడు అక్కడ. అలాగే సిలువకు అప్పగించడం, సిలువలో ప్రభువులు వారు మరణించడం మనం చూస్తాం. లూకా సువార్త 23వ అధ్యాయం 4వ వచనం మొదట చదువుదామమ్మా. పిలాతు ప్రధాన యాజకులతో జన సమూహములతోనూ ఈ మనుషుని యందు నాకు ఏ నేరము కనపడలేదు. తర్వాత ఇక్కడ 14వ వచనములో కూడా ఈ అధ్యాయంలో 4 సార్లు ఈ పిలాతు అనడం మనం చూస్తూ ఉన్నాం. మరణమునకు తగిన నేరం ఏమీ కూడా ఆయన చేయలేదు. నువ్వు చెప్తున్నటువంటిది ఏది కూడా ఆయన చేయలేదు. ఇతనిలో ఏ దోషము నాకు కనపడలేదు, ఇతనిలో ఏ నేరము నాకు కనపడలేదని పిలాతు అక్కడ మాట్లాడుచున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రభుల వారిని మతము చంపేసింది. దేవుని యొక్క భక్తులుగా మన పరిశుద్ధ గ్రంథముల హిస్టరీ చూస్తే యెషయా ప్రవక్త, ఇర్మియా ప్రవక్త, యెహెజ్కేలు, చిన్న ప్రవక్తులైనటువంటి ఆమోసు, ఇట్లా చిన్న ప్రవక్తులైనటువంటి వారు కూడా ప్రభువు కొరకు చంపబడ్డారు. ఎవరి గురించి చంపబడ్డారు? ప్రభు కొరకు చంపబడ్డారు. అయితే మంచి మరణం వచ్చిందండి అని చాలామంది చచ్చిపోయినటువంటి వారి గురించి అంటారు. అయితే మంచి మరణం ఏంటండి? మంచి మరణం అంటే రాత్రి నిద్రలో చచ్చిపోయేటువంటి వాళ్ళని మంచి మరణం అంటారు. నిద్రలోనే పోయాడండి, ఎంత మంచి మరణం కదా. అన్నీ అప్పగించాడండి, అన్నీ చేసుకున్నాడండి, పిల్లల పెళ్ళన్నీ చేశాడండి, చక్కగా హార్ట్ అటాక్ మంచి మరణం అండి. అయితే వాక్యము మంచి మరణానికి వేరే అర్థం చెప్తున్నది. మంచి మరణం అంటే ఏంటంటే ప్రభు కొరకు మరణించుట. మంచి మరణం ఏంటంటే ప్రభు కొరకు మరణించుట. ఆ మరణము ఎంత భయంకరమైన మరణం అయినా ఉన్నామండి, ఎంత బాధలు పడినప్పటికీ కూడా, ఎన్ని అవమానాలు పడినప్పటికీ కూడా మనుష్యుల యొక్క లెక్క కాదు, దేవుని లెక్కలో ఎలాంటి మరణం పొందాడు అనేటువంటిదే మనకు కావలసింది. ఈ లోకములో దేవుని నిమిత్తము ఎంత పడితే పరలోకములో అంత ఫలితం మనకి. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితముగా ఆయన ఒక ప్రథమ స్థానము ప్రభు యొద్ద పొందుకొని ఉంటారు. నేను మొన్న మన సంఘము తరపున, మన మినిస్ట్రీస్ తరపున నేను అయ్యగారు మాట్లాడి ఉన్నాం. దానిలో నేను అన్నాను, ఆయన మరి దేవుని వద్దకు వెళ్ళినప్పుడు ఆయన శరీరములో పొందిన గాయాలను ప్రభు ముద్దాడి ఉంటారు కదా. అంతేకాదు, అంటే నా తలంపు చెప్తున్నాను చూడు,
నీ గురించి ఎంతమంది కన్నీరు కారుస్తున్నారు, నీ గురించి ఎంతమంది బాధపడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు అనేటువంటి మాట ఏంటంటే, మా ఇంట్లో మనిషి చచ్చిపోయినట్లుందండి. తెలియనటువంటి వారండి, అది గొప్పతనం. ఆయన అంటే ఎవరో తెలియనటువంటి వారు, ఆయన ఎవరో తెలియదు, అసలు చనిపోయేంత వరకు కూడా ప్రవీణ్ పగడాలుగా తెలియదు ఎవరికి. కనుక చూడండి దేవుని బిడ్డలారా, ప్రభువు కొరకు చనిపోవడం అనేటువంటిది ప్రభు యొక్క దృష్టిలో అత్యున్నతమైన స్థానం. ఎందుకనగా ప్రవక్తలు అలాగే చనిపోయారు, ప్రభు కొరకు చనిపోయారు. వాళ్ళు చనిపోయారు కనుకనే పరిశుద్ధ గ్రంథం మన కళ్ళ ముందు ఉన్నది. దొంగతనం చేయడం తప్పు అని ఎవరు చెప్పారు మనకు? ఈ పరిశుద్ధ గ్రంథం చెప్పింది. వ్యభిచారం తప్పు అనేటువంటిది ఎవరు చెప్పారు మనకి? ఈ పరిశుద్ధ గ్రంథం చెప్పింది. ఇతరులను బాధ పెట్టడం అనేటువంటిది తప్పు అనేటువంటిది ఎవరు చెప్పారు మనకి? పరిశుద్ధ గ్రంథం చెప్పింది. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని బట్టే మన జీవితం సరవుతూ ఉన్నది. ఆత్మీయంగా మనం ఎదగడానికి, ఆయన మార్గములో మనం నడవడానికి ఈ పరిశుద్ధ గ్రంథం మనకి ఎంతగానో ఉపయోగపడుతున్నది. ఈ పరిశుద్ధ గ్రంథం మన మధ్యకు రావడానికి ఎంతమంది మరణాల త్యాగమో. ప్రవక్తలు చనిపోయారు, పర్సిక్యూటర్ చచ్చిపోయారండి. మామూలుగా హార్ట్ అటాక్లు, కామెర్లు వచ్చి చచ్చిపోవడం కాదు, ప్రభు కొరకు చనిపోయారు, హింసించబడి చనిపోయారు. అంతవరకు ఎందుకు? స్టెఫను ఏం చెప్పాడనండి, లాస్ట్లో ఆ యొక్క అబ్రహాము నుంచి, మోషే నుంచి అందరి గురించి చెబుతూ అపోస్తల కార్యము 7వ అధ్యాయంలో ఉన్నటువంటి స్టెఫను యొక్క జీవితం చూడండి. వాళ్ళు రాళ్లతో కొడుతున్న మతము అక్కడ ఎగైన్ మతస్థులు. మతమే చాలా దూరం ఉందనంటే కొంతమంది కులాలు పట్టుకుని వేలాడతారు. చాలా తప్పండి అలాంటివి. మా వాళ్ళల్లో కన్వర్ట్ అయిన వాళ్ళు కావాలి. ఇది అంతకంటే భయంకరమైనటువంటి పరిస్థితి. చూడండి, స్టెఫను మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే వాక్యమే మాట్లాడుతున్నాడు. అబ్రహాం గురించి మాట్లాడాడు, ఇస్సాకు గురించి మాట్లాడాడు, మరి తర్వాత యాకోబు గురించి మాట్లాడుతూ ఉంటుంటే ఆఖరికి వాళ్ళు రాళ్లతో కొడుతూనే ఉన్నారు. తర్వాత ఏం జరిగింది అనేటప్పటికి నేను ఒక దర్శనాన్ని చూస్తున్నాను అని అంటాడు. చూద్దామండి ఒక్కసారి అపోస్తల కార్యం 7వ అధ్యాయం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి ఆకాశము తెరువబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వం మీద కూర్చొని నిలిచి ఉండుట చూచుచున్నాను అన్నమాట. దానిలో ఏమైనా తప్పు ఉందండి? దానిలో ఎక్కడన్నా తప్పు ఉన్నదా? ఎందుకు తప్పు కనపడుతుంది వాళ్ళకి? సత్యము తెలుసుకోలేనటువంటి వారు. సత్యం అనేటువంటిది పనిచేయటంలో వాళ్ళల్లో అసత్యమే పనిచేస్తుంది వారి జీవితంలో. సత్యమే చెప్తున్నటువంటి దానికి రాళ్ళు మరింతగా వేసి అతన్ని చంపినప్పుడు ఏమన్నారండి ఆయన? అప్పుడు వారు పెద్ద కేక వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్నపు వెలుపలకి అతని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. చూసారండి, రాళ్ళు రువ్వి చంపేశారు. చంపినప్పుడు సాక్షులు సౌలు అని ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారు అతని రాళ్లతో కొట్టిరి. అతని మోకాళ్ళుని, ప్రభువా, వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. నిద్రించడం అంటే ఏంటి? చనిపోయాను. ఇక్కడ చూడండి, ప్రభువు పలికినటువంటి 7 మాటలలో 2 మాటలు స్టెఫను పలికినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే ఎవరి ఆత్మ స్టెఫనులో ఉన్నది? దేవుని యొక్క ఆత్మ ఉన్నది. ప్రభు వెళుతూ ఏమన్నారండి? నేను వెళితేనే మీకు మేలు, నన్ను వెళ్ళనివ్వండి. ఎందుకనగా నేను వెళ్ళిన తర్వాతే ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్ముడు వస్తాడు. వచ్చి ఎక్కడ ఉంటాడు? తిరుగుతూ ఉంటాడు. ఆయన ఎవరిలో ఉండడానికి? మనలో ఉండి మనలను పరిశుద్ధ జీవితం జీవించడానికి ఆయన మనకు తోడ్పాటునిస్తాడు. హల్లెలూయా. అంతేకాదు, మన పితరులైనటువంటి వారిని మనం చూసుకుంటే మనం ఎంతసేపు ఏంటంటే అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదాలు నాకు కూడా ఈ ప్రభువా అంటే అది తప్ప నేను అంటలేదు. ఏసేపుని హెచ్చించినట్లని హెచ్చించు ప్రభువా అది తప్ప నేను అంటలేదు. అంత్య దినాలలో మనం ఉన్నావు గనక క్రీస్తు బిడ్డలముగా మనం చేయవలసినది ఏంటి? అది కావలసింది. మొట్టమొదటి ప్రశ్న మనకు ఉండాలి. నేనేం చేస్తున్నాను నా ప్రభు కొరకు?
నా ప్రభు కొరకు నేను ఎంతగా ప్రయాసపడుతున్నాను, నా ప్రభు కొరకు ఆ నశించిన ఆత్మల గురించి నేను ఎంతగా ప్రార్థన చేస్తున్నాను. రేపు లెక్క అడిగితే ప్రభు మనం ఏం చెప్తామండి సమాధానం? దేవుని బిడ్డలారా, పర్సిక్యూట్ అయ్యి హింసించబడి చచ్చిపోయినటువంటి వారి వలననే మనకి ఈ రోజున ఈ వాక్యము మన ముందు ఉన్నది. అంతవరకు ఎందుకండి, యేసు ప్రభు యొక్క శిష్యులైనటువంటి ఆ ఇస్కరియోతు యూదాను పక్కన పెట్టేస్తే 11 మంది ఎలా చచ్చిపోయారు? 11 మందిలో 11వ వ్యక్తిగా యోహాను న్యాచురల్ డెత్. అంటే పద్మాసు ద్వీపములో అక్కడ భయంకరమైనటువంటి విషసర్పాలు, తేళ్లు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన పెట్టారు. ఆ తిండి లేకుండా అలా నెమ్మదిగా మామూలుగా చెప్పాలంటే న్యాచురల్ డెత్ అయింది. కానీ మిగతా 10 మంది పర్సిక్యూట్ అయ్యే చచ్చిపోయారు. శిష్యుడైనటువంటి ఆంద్రియాని అడ్డంగా సిలువేశారు. పేతురును కూడా సిలువేస్తానంటే నా ప్రభు సిలువ ఇలా నిలబడి వేసుకున్నాడు గనక నేను అర్హుడని నేను కాను, నన్ను తలకిందులుగా చేసి సిలువేయండి రిక్వెస్ట్ చేసి బతిమలాడాడు. మన స్థాయి పెరగాలండి దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ స్థితి పెరగాలి, ఆత్మీయంగా మనం బలపడాలి. శ్రమలుంటాయి, కష్టాలుంటాయి, రోగాలుంటాయి, ఇవన్నీ అపవాది తీసుకొచ్చి పెట్టేదే. కానీ వాటి నుండి అధిగమించాలి మనము. హల్లెలూయా. మనం జీవించుచున్న క్రీస్తుని సేవిస్తున్నాం, శక్తిగల ప్రభువుని మనం సేవిస్తున్నాం. ఆయనే మనకు ఒక ఉదాహరణ. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి భక్తులే మనకు ఉదాహరణ. కనుక చూడండి, అలా సిలువ వేయబడి అపోస్తలుడైన పౌలు ఎంత భయంకరంగా చచ్చిపోయాడండి. ఆయన రంపాలతో కాళ్ళ దగ్గర నుంచి పై వరకు రంపాలతో కోసారంట. మనం ఒక్క మాట అంటే పడవండి. కొంతమంది మందిరానికి వెళ్తున్నానని చెప్పడం కూడా భయపడతారు కొంతమంది. చూడండి, ప్రభువుని అప్పుడు అర్థం చేసుకుంటాం మనం, వాక్యాన్ని ఎప్పుడు అర్థం చేసుకుంటాం, క్రీస్తు మార్గాన్ని మనం ఎప్పుడు అర్థం చేసుకుంటాం, క్రీస్తు పలికిన సత్యవాక్యులను సరైనటువంటి రీతిలో ఎప్పుడు అర్థం చేసుకుంటాం మనం. చాలామందికి అంత గొప్ప దైవజుడిని దేవుడు కాపాడలేకపోయాడు. ఎందుకని? యవ్వన బిడ్డలు ప్రశ్నలు వేస్తున్నారు. కానీ అది దేవుని చిత్తం, అది దేవుని చిత్తం. అదేంటో మనకు తెలియదు. దేవుడు ఎందుకు కాపాడలేదు? దేవుడు అనుమతించాడు. ఆయన మరణాన్ని దేవుడు అనుమతించాడండి. చూడండి, యోబుతో ఏమన్నాడు? యోబు గురించి వచ్చినప్పుడు ఆ అపవాది వెళ్ళి మాట్లాడింది. దేవాది దేవుని సింహాసనం ఎదుటికి వెళ్ళి మాట్లాడేటువంటి స్థితిలోనికి వెళ్ళి అంది. అంటే ఏమన్నాడండి దేవుడు? శరీరానికి రావలసినటువంటి శోధన ఏమన్నావు కానీ అతను ప్రాణాన్ని మాత్రం ముట్టుకోవడానికి వీల్లేదు. మరణము తప్పించుట యెహోవా వశము. ఇలాగే బతికేం మనం. దేవుడు నన్ను కాపాడువాడు, కొనకడు, నిద్రపోడు, ఎంతకాలం బ్రతికాం, అపాయం ఏదీ రాదు, ఏ తెగులు నీ గుడారంలో సమీపించదు. ఈ వాక్యాల మీదే క్రైస్తవ బిడ్డలం అయినట్టు మనం అందరం కూడా నిలబడ్డాం. కానీ ఇటువంటి భక్తులు కూడా ఉన్నారు మన ముందు. అనుమతించాడు దేవుడు. అనుమతి ఎందుకు ఇచ్చాడంటే అది ఆయన ఇష్టం, అది ఆయన చిత్తం. ఇప్పుడు ఈ హ్యాండ్ కర్చీఫ్ ఉందండి, నా ఇష్టం, నేను తుడుచుకుంటాను, లేదంటే ఎవరికైనా గిఫ్ట్ ఇస్తాను, లేదంటే డస్ట్బిన్లో పడేస్తాను, ఇది మురికైపోయింది, లేదంటే పాతదైపోయింది, నా ఇష్టం ఇది, ఎందుకంటే ఇది నేను కొన్నాను. అదే విధముగా ప్రభువు కూడా ఆయన ఇష్టం. నేను చిన్నప్పుడు డ్రామాల్లో లేదంటే ఆ యూత్ మీటింగులు అన్నీ రాసేదాన్ని. దానిలో అందరు నిలబడేవాళ్ళు, 30-35 మంది సండే స్కూల్ పిల్లలు, యూత్ పిల్లలు. దాంట్లో బాగా యాక్ట్ చేసేటువంటి వాళ్ళు, బాగా యాక్ట్ చేసేవాళ్ళు ఉంటారు కదా కొంతమంది, వాళ్లకు బలమైనటువంటి ఒక పాత్ర నేను ఇచ్చేదాన్ని, ఒక బలమైనటువంటి పాత్ర. తర్వాత ఇంకా కొద్దిగా తక్కువ ఉన్నటువంటి వాళ్ళకి ఇంకొక పాత్ర, ఇంకా అసలు ఏమీ సరిగ్గా చేయలేనటువంటి వారి ఊరికి నిలబడే పాత్ర. ఎందుకు? మనం ఇచ్చేటువంటి ఆ బలమైన పాత్రకు న్యాయం చేకూర్చాలంటే యాక్షన్ బాగా ఉండేటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాం. అదే విధముగా ప్రభువు కూడా మనం ఎదుర్కొనేటువంటి సమస్యల విషయంలో కానీ, ఆ శరీరముతో పడేటువంటి ఆయా విషయాలలో కానీ ఆయనకు గట్టి విత్తనాలైనటువంటి ఆయన బిడ్డలను ఈ విధమైన పర్సిక్యూషన్కి అలౌ చేస్తాడు దేవుడు. తర్వాత నేను చాలా గట్టిగా ఆలోచించానండి దీని గురించి. అయితే నాకు 2 సమాధానాలు వచ్చినాయి ఎందుకు అంత గొప్ప దైవజనుడు చనిపోవాలంటే. మొదటిది ఏంటంటే, ఆయన మీరందరూ చెప్పారు ప్రవీణ్ పగడాల మాకు ఎవరికి తెలియదని. ఇప్పుడు మీ ఓన్ బ్రదరు, మీ ఓన్ కుమారుడు, నీ తమ్ముడు
ప్రవీణ్ పగడాలు ఎవరంటే అలా అనేటువంటి స్థితిలోనికి ఈరోజు క్రైస్తవ లోకం ఉన్నది. ఎందుకో తెలుసా? ఆయన చెప్పినటువంటి ఆ మాటలు, ప్రభు వాక్యాలు, సత్యమేంటి, ఎందుకు ప్రభు వచ్చారు, ఇతర గ్రంథాల్లో ఏమున్నది, దీనిలో ఏమి లేదు, ఇది చెప్పారు బయటకు ఆయన. కనుకనే మరి అంతమంది ఇన్స్పైర్ అవ్వడానికి ఆయన చావు కారణమైనది. ఇప్పుడు ప్రతి ఒక్కరు చూడండి, రోజు రోజుకు పెరిగిపోతుంది వ్యూవర్స్ ఆయన చెప్పినటువంటి వాక్యాలు. ఆయన కనుక చనిపోకుండా అలాగే ఉండుంటే ఆయన చెప్పిన వాక్యాలన్నీ కనుమరుగైపోయి ప్రజలందరూ తెలుసుకోవాలి, సత్యం తెలుసుకోవాలి అనేటువంటి ఒకటే ఉండదు ఉద్దేశము. రెండవది, అంత్యకాలాల్లో మనం ఉన్నాం. మేబీ రెండవదే కరెక్ట్ ఏమో అని నాకైతే అనిపిస్తుంది. ఐ మైట్ బి రాంగ్. నాకు అనిపిస్తుంది ఏమనగా, ఒక కాలం వచ్చుచున్నది, అక్కడ సువార్త అందనటువంటి దినాలు వచ్చుచున్నవి అని ప్రవక్తలు చెప్పినటువంటి మాట ఒకవేళ నెరవేరాలేమో. కనుక దేవుని బిడ్డలారా, క్రీస్తును పోలి నడుచుకునేటువంటి దినాలు ఆసన్నమైనవి. గమనించండి. మిమ్మలను ఆ విధముగా బలపరచాలనేటువంటి ఉద్దేశంతోనే మీ ముందుకు ఈ వాక్యమును తీసుకుని రావడం కారణం. ఒక సముద్రం దాటి ఇంకో సముద్రానికి వెళ్ళినా కూడా వాక్యము దొరకదంటండి. నేను చెప్పుతున్న మాట కాదు, బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట. ఆ దినాలు వచ్చుచున్నాయి. కనుక బహుజాగ్రత్తగా మనం ఉండాలి దేవుని బిడ్డలారా. ఈ పర్సిక్యూషన్, హింసించబడి చనిపోవటం అనేటువంటిది మన క్రైస్తవులకి కొత్త కాదు. అనేక మంది ప్రవక్తలు చంపబడ్డారు. యేసు ప్రభులు వారి యొక్క శిష్యులు హింసించబడి చంపబడ్డారు. మన ప్రభు అయితే కనీసము శారీరకము కానీ, ఆలోచన పరము కానీ, జన్మపరముగా కానీ, జీవితపరముగా కానీ ఎక్కడ కూడా పాపము ఆయనలో లేదు. ఆయనే ఈ లోకానికి సవాలు విసిరాడు. ఏమనగా, మీలో ఎవరైనా సరే నాలో పాపం ఉన్నదని రుజువు చేయగలరా, స్థాపించగలరా, చెప్పగలరా? ఆయనే హింసించబడి చంపబడ్డారు. క్రైస్తవులకు శ్రమ కలుగుట అనేటువంటిది దీవెనకరము, అసలైనటువంటి ఆశీర్వాదం. ఈ లోక ఆశీర్వాదం ఎన్నో ఉన్నాయి. ఆ ఆశీర్వాదాలన్నీ కూడా ఇక్కడే ఉండిపోయాయి. పరలోక ఆశీర్వాదం మనకు కావాలి దేవుని బిడ్డలారా. పరలోకములో మనకొక స్థానం ఉండాలి. పరలోకములో ఒక ప్రత్యేకమైన పేరు మనకు ఉండాలి. బలా నమ్మకమైన మంచి దాసుడా, నా గురించి నువ్వు శ్రమపడ్డావు, నా గురించి హింసింపబడ్డావు అనేటువంటి పేరు రావాలి మనకి. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఒక మాటను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. నాదా సత్యస్వరూపి, ఎందాక మాకు తీర్పు తీర్చక యుందువు. ఎవరు పలుకుతున్నారు తెలుసా? హతసాక్షులంట. మా నిమిత్తము మమ్ములను హింసించినటువంటి వారికి నువ్వు ఎప్పుడు తీర్పు తీరుస్తావు? మమ్ములను కొట్టిన వారికి నువ్వు ఎప్పుడు తీర్పు తీరుస్తావు? మమ్మలను అవమానపరిచినటువంటి వారిని నువ్వు ఎప్పుడు తీర్పు తీరుస్తావు అంటే ప్రభు ఏం సమాధానం చెప్తారు? లెక్క పూర్తి అవ్వాలి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకు ఉండు అని బిగ్గరగా కేకలు వేసిరి. ఎప్పుడు జరుగుద్ది? 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము, తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను చూసారండి. ఎందుకు చనిపోయారో ప్రవీణ్ పగడాలో తెలుస్తుందా ఇప్పుడు? దేవుని వాక్యము నిమిత్తము, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము కింద చూచి తిని వారు నాథా సత్యస్వరూపి పరిశుద్ధుడా. ఎంతకాలం అయ్యా, ఎంతకాలం నాయన మేము భూలోకములో ఉన్నప్పుడు నీ నిమిత్తము, వాక్యము నిమిత్తము, సత్యము గురించి చెప్పినటువంటి మాటలను బట్టి మేము వధింపబడ్డాం, మేము కొట్టించుకున్నాం, మా రక్తము చిందింపబడింది భూమి మీద. ఎందాక తీర్పు చెరగకుండా ఉండమంటే ఏమంటున్నారంటే ప్రభు చూద్దాం. తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి ఇయ్యబడును, మరియు వారి వలెను వారి వలననే చంపబడబోవు వారి సహదాసుల యొక్క సహోదరుల యొక్క లెక్క పూర్తగు వరకు వారి వలననే. ఎవరు వారు? ప్రభు కొరకు చనిపోయినటువంటి వారు. మనం ఏంటంటే ప్రభు నుండి ఆశీర్వాదం కావాలి.
తప్పు అంటలేదు నేను. ప్రభువు మనం స్వస్థపరచాలి, ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. కానీ ప్రభు కొరకు చనిపోయినటువంటి వారు, ప్రభు నిమిత్తము వధింపబడినటువంటి వారు, ప్రభు నిమిత్తము రక్తము కార్చబడినటువంటి వారు, ప్రభు నిమిత్తము దెబ్బలు తిన్నటువంటి వారు, ప్రభు నిమిత్తము ఉపవాస పాలైనటువంటి వారు, ఆ బాధతోనే వీళ్ళు అంటున్నారు ఎందాక. అంటే అక్కడికి వెళ్ళిపోయి ఆత్మలు నాదా సత్యస్వరూపి ఎందాక మా గురించి, మేము పడిన శ్రమల గురించి, మేము కొట్టించుకున్న దెబ్బల గురించి, మేము పొందిన అవమానాలను బట్టి తీర్పు తీర్చుకుని ఉంటాంటే ఏమంటున్నారండి ప్రభుకో లెక్క ఉందంటండి. ఏ లెక్కది? నా చేత ఎంతమంది ఆశీర్వదించబడ్డారు, నా చేత ఎంతమంది స్వస్థపరచబడ్డారు, ఇది కాదు లెక్క ఉన్నది ఆయనకున్న. నా గురించి హింసింపబడేవాళ్ళు, నా గురించి ప్రాణాలు విడిచిన వాళ్ళు, నా గురించి రక్తము కార్చినటువంటి వారు, నా గురించి అవమానం పొందినటువంటి వారు, అది లెక్క. ప్రభుకి లెక్క పూర్తవ్వాలి. కనుక ఈ ప్రవీణ్ పగడాల గారి యొక్క లెక్క ఆ లెక్కలో చేర్చబడింది. హల్లెలూయా, చేర్చబడింది. ఇప్పుడు అర్థమవుతుందండి. ఆయన అంటండి, ప్రభు కొరకు నేను ఏదన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి గుండె ధైర్యం దేవుడిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనకేంటంటే నన్నెవరు అనేటువంటి ఆ ధైర్యం ఉంటుంది మనకి. కానీ ప్రభు కొరకు నా శరీరము, నాకున్న సమస్తము నల్లగొట్టబడ్డానికి నా శరీరము సిద్ధం అనేటువంటి గుండె ధైర్యము ఆయనకున్నది. ఆ లెక్కలో ఈయన చేర్చబడ్డాడు. ఇందాక నేను చెప్పిన విధముగా ఎవరైతే దాన్ని సిద్ధపడతారో వారిని ఆ లెక్కకు పూర్తవడానికి ప్రభు కొన్నిసార్లు అనుమతిస్తారు. వాక్యములో ఉన్నది, గోధుమ గింజ చావాలి, చస్తేనే అనేక గింజలు వస్తాయి. ఇది కదా సరైనటువంటి ఆత్మీయ స్థితి, ఇది కదా దేవుడికి ఇష్టమైనటువంటి బిడ్డల యొక్క ఆత్మీయ స్థితి. అంతేకాదు, ప్రభు ఒక మాట అన్నారు ఈ లోకంలో ఉన్నప్పుడు. లూకా సువార్త 12వ అధ్యాయం. నా స్నేహితులైన మీతో నేను చెప్పునదేమనగా దేహమును చంపిన తర్వాత మరి ఏమీ చేయనేరు వారికి భయపడుకుడి. దేహము చంపిన తర్వాత ఇంకేమి ఎవరు చేయలేరు, వాళ్లకు భయపడద్దు అంటున్నాడు దేవుడు. ఇది చాలా లోతైనటువంటి అర్థాలండి ఈ వాక్యం. మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. శరీరము చంపిన తర్వాత మరి ఏమీ చేయలేనటువంటి వారి గురి భయపడకుడి. ఎవరికి మీరు భయపడవలనో మీకు తెలియచేయుదును. చంపిన తర్వాత నరకములో పడదేయగల శక్తి గలవానికి భయపడుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. ఎవరైనా యేసు ప్రభుల వారు, ఆయనకు భయపడాలి. మనకేంటంటే మిరపకాయలకు భయపడతాం, నిమ్మకాయలకి భయపడతాం, నల్ల పిల్లికి భయపడతాం, ఇంకే చాలా ఉన్నాయి కదా. బాదంకాయ చెట్టు ఇంటి ముందు ఉండకూడదు, బాధలు, దానికి భయపడతాం, కొట్టిచ్చేస్తారు. దేవునికి భయపడాలి. ఎందుకనగా ఆయన ఆత్మను నరకములోకి వేస్తారు. కొంతమంది అంటారు, ప్రేమమయుడు అంటారు కదండి మీ దేవుడిని, కృపామయుడు అంటారు కదా, మరి నరకంలో ఎట్ట పడేస్తున్నాడు ఆయన అని అంటే, నీకు 2000 సంవత్సరాల పైనే ఛాన్స్ ఇచ్చాడు కదా, నన్ను తెలుసుకో, సత్యాన్ని తెలుసుకో, నేనే మార్గం అని తెలుసుకో, నీ గురించి నేను పాప విముక్తి గురించి నేను మరణించానని తెలుసుకో అని 2000 సంవత్సరాల కంటే ఎక్కువ టైం ఇచ్చాడు మనకి. ఆ తర్వాత యోధాగోత్రపు సింహం వలె మనందరికీ తీర్పు తీరుస్తాడు దేవుడు. కనుక దేవుని బిడ్డలారా, ఆయన మరణించటం అనేటువంటిది ఆ లెక్క ఒకటి ఉన్నది. కనుకనే అద్భుతమైనటువంటి వ్యక్తిని ప్రభులు వారు ఎన్నుకున్నారని నేను గట్టిగా నమ్ముతూ ఉన్నాను. నిజమైన క్రైస్తవులకి ఈ లోకములో శ్రమ ఉంటుంది. నిజమైనటువంటి క్రీస్తు బిడలకి ఈ లోకములో శ్రమ ఉంటుంది. క్రీస్తు మార్గములో నడిచేటువంటి వారికి ప్రతి అడుగు ఒక విషాదమే, ఒక బాధే, ఒక ప్రశ్నాత్మకమే. అయినప్పటికీ కూడా ప్రభు చెప్పిన మాట మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుందాం, శ్రమలో నేను నీకు తోడై ఉంటాను. ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం, ఆదరించబడదాం. గోధుమ గింజ మరణిస్తేనే ఏ విధముగా పైకి అనేకమైనటువంటి గింజలు బయటకు వస్తాయి, అదే విధముగా
మరణించినటువంటి ఆయన యొక్క జీవితము ద్వారా ఆయన చెప్పినటువంటి వాక్యాలు అనేక మందిలో ఫలించాలని మనమందరం కూడా కోరుకుందాం. అంతేకాదు తీర్పులు ఉంటాయి ఖచ్చితముగా. ఆ తీర్పులు కూడా ప్రకటన గ్రంథములో స్పష్టముగా వ్రాయబడి ఉన్నవండి. పరిశుద్ధుల ప్రవక్తల గురించి తీర్పులుంటాయి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం, వర్తమాన భూతకాలములో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి. దీనికి వారు పాత్రులే. కనుక ప్రతి వారికి కూడా ఆ పరిస్థితి రాబోతూ ఉన్నది. తీర్పు తీర్చు దేవుడు ఆయన, న్యాయవంతుడు ఆయన, సమస్తమైన ఆధిపత్యము అధికారము ఆయన చేతిలో పెట్టుకున్నటువంటి దేవుడు. రక్తము మొరపెడుతుంది, రక్తము విజ్ఞాపన చేస్తుంది, రక్తము ప్రార్థన చేస్తుంది, ఆత్మలు ప్రార్థన చేస్తాయి. ఇందాక మనం చదివాం, నాదా సత్యస్వరూపి, ఎందాక ఆత్మలు ప్రార్థన చేస్తుంది. తీర్పు తీర్చేటువంటిది దేవుడే కనుక ఆయన చేతులకే మన యొక్క వ్యాజ్యము అప్పగిద్దాం. వారి యొక్క కుటుంబము నిమిత్తము మీరందరూ కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని ఆయన పంచినటువంటి వాక్యాలను విని దాని ప్రకారం మనం కొంత నేర్చుకోవడానికి ఆ దేవాది దేవుడు మనందరికీ కూడా సహాయము చేయునుగాక. ఆమెన్.